ఈ రోజు మనం హెయిర్ కర్లింగ్ ని చూడనున్నాం. కర్ల్స్ చేయాలంటే ముందు జుట్టును బాగా దువ్వుకోవాలి. క్రౌన్ హెయిర్ ని తీసుకోవాలి. దాన్ని వెనక దువ్వటం వల్ల బౌన్స్ వస్తుంది. కర్ల్స్ స్టార్ట్ చేయాలంటే ముందు జుట్టును సమాన భాగాలుగా సెక్షన్ చేయాలి. అంటే క్రౌన్ భాగం, పక్క భాగం, వెనుక భాగం. ముందుగా జుట్టును క్లిప్ చేసుకోవాలి. ఈ ఏరియా నుంచి కర్లింగ్ ని స్టార్ట్ చేద్దాం. ముందుగా వెనక భాగంలో ఉన్న జుట్టును తీసుకుందాం. జుట్టు స్మూత్ అవ్వటానికి బాగా దువ్వుకోవాలి. ఆ తర్వాత స్ప్రే చేయాలి. బాగా దువ్వాలి, స్మూత్ చేయాలి. కొన్ని సెకండ్ల పాటు అలానే హోల్డ్ చేయాలి. చూసారా, కర్ల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం చెవి పక్క భాగానికి వద్దాం. ఇక్కడ కూడా మనం ఇదే పద్ధతిని పాటించాలి. స్ప్రే చేయాలి, జుట్టును స్మూత్ గా దువ్వాలి. స్ప్రే చేయాలి, స్మూత్ చేయాలి. రాడ్ చుట్టూ జుట్టును కర్ల్ చేయాలి. దాన్ని అలాగే కొన్ని సెకండ్లు పట్టుకోవాలి. 5 నుంచి 10 సెకండ్ల వరకు. ఇప్పుడు మనం ముందు భాగానికి వద్దాం. ఎలా ఉంది? ఇప్పుడు మనం ముందు భాగానికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ పార్టీషన్ దగ్గర కర్ల్స్ చేస్తున్నాం. ముందు భాగంలో మనకు ఎక్కువగా స్ట్రైట్ గా ఉండాలి. సో మనం ఎండ్స్ లో మాత్రమే కర్ల్స్ చేస్తాం. బాగా దువ్వాలి. ఎండ్స్ లో స్ప్రే చేయాలి. మళ్ళీ స్మూత్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును వెనక్కి పక్కకు రోల్ చేయాలి. ఆ తర్వాత ఆ జుట్టును వెనుక పక్కకి రోల్ చేయాలి. అలా అయితే జుట్టు క్రౌన్ నుంచి ముందుకు పడుతుంది. అలానే ఎండ్స్ లో కంట్రోల్ గా ఉంటుంది. ఎడమ పక్క కూడా ఇదే పద్ధతి. జుట్టు స్మూత్ చేసుకోవాలి. తర్వాత వెనకకి కర్ల్ చేయాలి. మనకు కావాల్సిన కర్ల్స్ వచ్చేసాయి. జుట్టును అలానే చాలాసేపు ఉంచడం కోసం లైట్ గా స్ప్రే చేసుకోవాలి. మేడప్ లుక్ పోవటానికి వేళ్లతో జుట్టును సెట్ చేసుకోవాలి. అప్పుడే న్యాచురల్ కర్ల్స్ కనిపిస్తాయి.